మిత్రులారా, వాస్తుగురు ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకందరికీ మరియు నా మిత్రులకందరికీ కూడా నమస్కారం. ఉత్తర హద్దుపై నిర్మాణము వద్దని కొందరు, తూర్పు హద్దుపై నిర్మాణం చేయరాదని కొందరు వాదోపవాదాలుగా వాదిస్తుంటారు. అసలు ఏ హద్దుపై కూడా నిర్మాణం చేయకూడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే దక్షిణ హద్దు మీద చేసినా దక్షిణ వైపు నుంచి వచ్చే పిశాచ స్థలము, పశ్చిమ హద్దుపై చేసినా పశ్చిమం వైపు నుంచి వచ్చే పరిసర ప్రాంత దోష పిశాచము, ఇవన్నీ కూడా ఆ ఇంటికి దుష్ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఏ హద్దు మీద కూడా నిర్మాణం లేకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చుట్టూ ప్రహరీ గోడ ఉండి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే ఆ గోడకు కూడా ఏ చిన్న చిన్న నిర్మాణాలు ఏం చేయకుండా ఉంచినట్టుంటే చాలా మంచి ఫలితాలను, శాస్త్రసమ్మతమైన ఫలితాలు ఆ ఇంటి వారు అందుకునే అవకాశం ఉందని మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఈరోజు విజిట్ చేస్తున్నటువంటి ఈ గృహాన్ని మీకు చూపిస్తున్నాను. అందరూ వీడియోలోకి రండి. ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే మీరంతా బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ముందుకు సాగడానికి, అంటే అభివృద్ధి చెందడానికి ఇంకా మీ సహకారాలు అందించండి. చూడండి, ఉత్తరం రోడ్డు గల ఈ ఇంటికి ఉత్తరం హద్దుపైనే నిర్మాణం ఉంది. వాయవ్యం, పశ్చిమ వాయువ్యంలో ఖాళీ స్థలం ఉంది. అలాగే దక్షిణ వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది, తూర్పు వైపు ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఈ హద్దుపై నిర్మాణము దాదాపుగా స్త్రీలపై, సిరిపై చాలా ఇబ్బందినిచ్చే అవకాశం ఉంటుంది. ఈ ద్వారాలు కూడా మధ్య నుండి వస్తూ మళ్ళీ 2 రూములు మాత్రమే, 2 గదులు ఉన్నాయి. ఈ మొదట్లో మొత్తం హాలే, కానీ ఇక్కడ దీనికి తూర్పు ద్వారం లేదు. ఈ నడక నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక గోడ కట్టి, ఏదైతే ఈ చిన్న చుక్కలు ఉన్నాయో ఈ చుక్కల దగ్గర ఒక గోడ కట్టి, అంటే ఇది ఇల్లుకు సపరేట్ అనే దాని మీద చూపిస్తుంది. సపరేట్ అంటే దీన్ని అంటుకునే ఉంది, కానీ ఇది ప్రహరీ కూడా, దీని మీద కప్పు లేదు. అయితే దీనికి ముంగట తూర్పాగ్నేయం అవుతుంది. ఇట్లా చూసినప్పుడు ఇది తూర్పాగ్నేయం అవుతుంది. తూర్పాగ్నేయంలో ద్వారం ఉంది. దీనివల్ల ఇలాంటి పొజిషన్ ఎప్పుడైతే ఉండి దక్షిణం ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి కేవలం ఉత్తర హద్దుపై ఇలా గృహం నిర్మించినప్పుడు గుండెకు సంబంధమైన వ్యాధులు, బీపీ, షుగర్లు ఇలాంటి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళకున్న సంతానంలో దూరంగా కనుక ఎవరైనా నివసిస్తే వాళ్ళు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ ఇంటి యజమాని కానీ, ఈ ఇంటి యజమానురాలు కానీ, లేక ఇంట్లో ఉన్న సంతానం కానీ ఇబ్బందుల పాలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఆస్తిపరులు అయి ఉన్నా, భూస్వాములు అయి ఉన్నా, అవసరాలకు బయట నుంచి అప్పు తీసుకోక తప్పే పరిస్థితి అయితే అస్సలు ఉండదు. కావున మిత్రులారా, ఇంతటి ప్లేస్, అంటే ఉదయం నుంచి సూర్యుడు సాయంత్రం వరకు, అంటే ఉదయం నుంచి దాదాపు సాయంత్రం అంటే 12-1 గంట వరకైనా ఈ స్థలంలో ఎండ ఉంది అంటే ఆ ఎండ తాకిడికి ఆ భూమి వేడైనట్టే ఈ కుటుంబంలోని వారు కూడా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణం కూడా ఖాళీ స్థలం ఎక్కువ ఉండి చిన్న పాక వేసినా కూడా, పశువుల పాక వేసినా కూడా ఈ ఇల్లు ఇది ఉండదు. కాబట్టి దీనివల్ల కూడా సత్ఫలితాలు రాదు. ఇలా శాస్త్రం చెప్పడం కూడా శాస్త్ర విరుద్ధం, సమ్మతమైతే కాదు. ఎందుకంటే మనం దీనికంటే ఎత్తు ఇది కట్టినట్టుంటే అప్పుడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎత్తు ఉండదు. దీనికంటే అశోక చెట్లు లాంటి, నీలగిరి చెట్లు లాంటి చెట్లు పెంచుకుంటే చాలా బాగా, అంటే ఈ స్థలం ఎత్తుగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్థలాలలో నివసించినప్పుడు ఈ ఉత్తర హద్దు ఏదైతే నిర్మాణం ఉందో దీనికి ఖచ్చితంగా గురుదోషం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గృహాలను మొదలే ఆలోచించుకొని ఈ వెనుకకు జరిపి కట్టుకుంటే చాలా బ్రహ్మాండం. అయితే ఈ మధ్యకాలంలో హద్దుపై ఉన్న నిర్మాణాలు కొంతమంది వెనుకకు జరిపి కట్టినప్పుడు వాటిని కూడా దోషపూరితం అంటారు. ఎందుకంటే స్థలం వీళ్ళదే స్థలం అయినప్పుడు వీళ్ళ స్థలంలో వెనుకకు ముందుకు రావడంలో పెద్ద తప్పు లేదు. ఒకవేళ ఈ గృహం ఇట్లుండి వెనక నుంచి వెనక గృహం కడితే మాత్రం తప్పు. ఎందుకంటే ఈ హద్దు మీద ఉన్న నిర్మాణం అది తప్పే చూపిస్తుంటుంది. ఒప్పు ఎప్పుడు కాదు, ఇది తప్పే, ముప్పునే ఇస్తుంది. దీని పక్కన మళ్ళీ ఒక ఇల్లు మనం ఇక్కడ కట్టినప్పుడు అంటే ఇక ఈ తప్పుకు ఆ ముప్పుకు 2 కలుస్తాయి, ఒప్పు మాత్రం కాదు. ఎందుకంటే ఈ నిర్మాణమును తొలగించి
దీని దగ్గర తగినంత స్థలాన్ని మనం తీసుకొని ఉత్తరం వైపు తగినంత స్థలాన్ని వదిలి ఆ మధ్యన ఇల్లు కట్టుకుంటే అప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఉండి ఇక్కడ కట్టినా అది ఏమంత పెద్ద ఫలితాలు ఇవ్వదు. లేక కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి వెనకకు వచ్చారు కాబట్టి మీరు దక్షిణం వలం స్థలం కలుపుకున్నారు, అందువల్ల మీకు దోషం వచ్చిందని చెప్పే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇదంతా ఒకటే యజమాని స్థలం కాబట్టి దీనిలో సవ్యమైన పద్ధతిలో ఉత్తరం వైపు ఖాళీ స్థలం, తూర్పు వైపు ఖాళీ స్థలం, దక్షిణం వైపు ఖాళీ స్థలం, పడమర వైపు తగినంత ఖాళీ స్థలాలు వదులుకొని ఇందులో గృహ నిర్మాణం చేసి తూర్పు వైపు ద్వారంగా ఏర్పాటు చేసుకొని ఉత్తర, దక్షిణ, పడమర వైపు 4 ద్వారాలు వచ్చేటట్టు కనుక నిర్మించుకుంటే ఇంత పెద్ద స్థలంలో వచ్చిన ఈ గృహం ధనద గృహముగా పరిగణించి చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఉన్న ఇండ్లలో చాలా నేను విజిట్ చేసినప్పుడు గమనించింది ఏంటంటే యజమాని ఒక శుభకార్యానికి పోయి అక్కడ అశుభం పాలైన అవకాశాలు కొన్ని ఉన్నాయి. యజమానురాలు నిరంతరం బాధపడుతూ కంటి బాధలు, కడుపు బాధలు అంటే పొట్టలో కొన్ని బాధలు, ఆ తర్వాత బీపీ షుగర్లతో కాళ్ళ వాపులతో బాధపడుతూ అనారోగ్యం పాలైనటువంటి గృహాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి గృహాలలో ఉన్నవారు గృహ అంటే దత్తాత్రేయ స్వామి గురుచరితం, దత్తాత్రేయ దర్శనం ఇలాంటివి చేసుకుంటే కొంచెం కొంచెం మేలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటి గృహాలలో ఆ కష్టం పాలేదానికంటే గృహం నిర్మించుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయము. నేను మీ అన్వర్ బాషా, వాస్తు సలహాదారుణ్ణి. జై బాబా, జై జై బాబా, జై హో బాబా. హజరత్ సయ్యద్ యాకుషాలి బాబా, దర్గా షరీఫ్ బండనాగారం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.